అప్పు పుట్టాలంటే, నిన్ను నమ్మాలంటే, నీవు ఎటువంటి వాడో తెలియాలంటే, నీ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలంటే సిబిల్ స్కోర్ చూస్తే సరిపోతుంది. అదేలాగా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలన్నా, బ్యాంకు వారు లోన్ ఇవ్వాలన్నా, ఎంప్లాయర్ మీకు జాబ్ ఇవ్వాలన్నా మీ యొక్క సిబిల్ స్కోర్ ఎంత ఉందో అది చూసినా తెలిసిపోతుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ ద్వారా నీవు ఎలాంటి వాడివి, మీకు లోన్ ఇస్తే కరెక్ట్గా కడతారా, జాబ్ ఇస్తే కరెక్ట్గా చేస్తారా, ఇవన్నీ తెలిసిపోతాయి మీ యొక్క సిబిల్ స్కోర్ ద్వారా. మరి సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, సిబిల్ స్కోర్ మనం పెంచుకోవచ్చా, ఈ యొక్క వివరాలన్నిటిపైన సమగ్ర వివరణే ఈ యొక్క వీడియో. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. సిబిల్ స్కోర్ అనేది 3 అంకెల సంఖ్య. ఇది సంఖ్య మాత్రమే, కానీ ఈ సంఖ్య నీ యొక్క ట్రస్ట్ వర్తిని, నీవు నమ్మకస్తుడుగా కాదా అని తెలియజేస్తుంది. ఈ యొక్క సిబిల్ని మనము 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 0, 2 -1, 3 300 నుండి 900 మధ్య స్కోర్. వీటి గురించి మరింత సమాచారానికి మీరు మా యొక్క పాత వీడియోలు ఉన్నాయి, అవి మీరు చూడండి, వివరాలు సమగ్రంగా దొరుకుతాయి. ఎక్స్పీరియా, ట్రాన్స్యూనియన్ సిబిల్, హైమార్క్స్, ఈక్విఫాక్స్ అనే క్రెడిట్ ఏజెన్సీలు ఈ యొక్క సిబిల్ స్కోరును ప్రతిసారి చెక్ చేస్తుంటాయి, సరిదిద్దుతుంటాయి. మీకు కానీ ఎటువంటి బాధ కలిగినా, మీ యొక్క సిబిల్ స్కోరును మీరు తప్పుగా చూపించినా, మీరు కావాలనుకుంటే ఈ యొక్క సంస్థలపై కేసు వేయవచ్చు. మరి సిబిల్ స్కోర్ పెరగాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్స్ని రాసుకొని వీటిపైన మీరు ఒక ధ్యాస ఉంచండి. మొదటిది, లోన్ తీసుకున్నాక ఆ యొక్క లోన్ను కరెక్ట్ కట్టండి, డిలే పేమెంట్ చేయకండి. రెండవది, మీ యొక్క సిబిల్ స్కోర్లో ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా సరిదిద్దుకోండి. మూడవది, క్రెడిట్ కార్డుని ఎప్పుడు కూడా 40% లోపలే వాడండి. ఐదవది, ఎక్కువ లోన్ ఎంక్వైరీస్ కోసం వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా అవి మీకు మైనస్నే చూపిస్తాయి, ఎందుకంటే మీ యొక్క లోన్ హంగిరీని ఇది తెలియజేస్తాయి బ్యాంకులకు. ఆరవది, మీ యొక్క పాత బ్యాంక్ అకౌంట్లు మరియు క్రెడిట్ కార్డు ఉంటే వాటిని వాడండి. ఏడవది, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏక్యూబీని, ఏఎంబీని ఇలాగా చూసుకోండి. తద్వారా చెక్ బౌన్స్ కావు, డిలే పేమెంట్ కావు, పెనాల్టీ పడవు, సిబిల్ స్కోర్ తగ్గదు. ఎనిమిదవది, మీరు గ్యారంటర్గా ఉండాలనుకున్నా, కోసైన్ చేయాలనుకున్నా, ఇలాంటి సందర్భంలో మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎవరికి పడితే వారికి గ్యారంటర్గా ఉండకండి. ఉన్నట్లయితే వారు లోన్ తీసుకొని ఆ లోన్ కానీ కట్టలేకపోతే గ్యారంటర్గా మీరే కట్టాలి, ఇది మర్చిపోకండి. తొమ్మిదవది, ఎప్పుడు కూడా లోన్ ట్రాక్ను రన్నింగ్లో ఉంచండి. తద్వారా మీకు సిబిల్ స్కోర్ పెరుగుతూనే ఉంటుంది. ఇవి అందరూ చెప్పే విషయాలే, ఇక్కడ కొత్తగా ఏం లేదు కదా సార్ అని మీరు నన్ను అడగవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను, వీటిపైన కూడా మీరు ఎక్కువ దృష్టి సారించండి. ఈ 4 అంశాలు చాలా ముఖ్యంగా ఉంటాయి. ఒకటవది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. అంటే మీరు లోన్ తీసుకొని కట్టనటువంటివి ఏమైనా ఉంటే మీ సిబిల్ స్కోర్లో చెక్ చేసుకొని వాటిని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ క్లియర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని క్లియర్ చేయడం వల్ల మీకు 8 పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి కాబట్టి 5 8 40 పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. రెండవది, డిలే పేమెంట్స్. మీరు డిలే పేమెంట్స్ చేయకండి. డిలే పేమెంట్ చేసిన ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజులు పైబడి 18 పాయింట్లు తగ్గుతాయి, 60 రోజులు పైబడి 32 పాయింట్లు తగ్గుతాయి, 90 రోజులు పైబడితే మీకు 38 పాయింట్లు తగ్గుతాయి. కావున మీరు ఎప్పుడు కూడా డిలే పేమెంట్స్ కాకుండా చూసుకోండి. సో ఇక్కడ మీరు డిలే పేమెంట్స్ లేకపోతే ఆల్మోస్ట్ మీకు 38 పాయింట్స్ మీ చేతిలో వచ్చినట్లే. మూడవది, కార్డు యూటిలైజేషన్ 40% లోపలే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క క్రెడిట్ ₹1,00,000 ఉన్నట్లయితే 40,000 లోపల క్రెడిట్ కార్డు వాడండి. 40,000 లోపల వాడితే మీకు 8 పాయింట్లు, పైబడి వాడితే 7 పాయింట్లు, 100% వాడితే 4 పాయింట్లు కట్ అవుతాయి.
కాబట్టి మీ యొక్క క్రెడిట్ కార్డ్ని ఎప్పుడు కూడా 40% లోపల వాడడం వలన 8 పాయింట్స్ పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. నాలుగవది, పాత బ్యాంక్ అకౌంట్లు మరియు క్రెడిట్ కార్డులు వాడండి. ఇక్కడ మీరు పాతవి వాడడం వలన మీకు ఏజ్ ఆఫ్ హిస్టరీ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2000 సంవత్సరంలో క్రెడిట్ కార్డు తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుతున్నట్లయితే ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు నా యొక్క క్రెడిట్ హిస్టరీ. కాబట్టి నా యొక్క క్రెడిట్ హిస్టరీ ఎంత పాతదైతే నాకు అన్ని పాయింట్స్ పెరుగుతాయి. ఐదవది, కొత్త లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ని కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, సెక్యూర్ లోన్స్ అయిన హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్ వంటివి, మరియు అన్సెక్యూర్ లోన్స్ అయిన ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్ని వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హోమ్ లోన్ తీసుకున్నాను అనుకోండి, 5 పాయింట్ల నుండి మ్యాక్సిమం 10 పాయింట్ల వరకు పెరుగుతాయి. ఓవరాల్గా మీకు 96 పాయింట్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 650 పాయింట్స్ ఉన్నట్లయితే 96 పాయింట్లు పెరగడం వల్ల మీ యొక్క క్రెడిట్ స్కోర్ 746 పాయింట్లకు చేరుతుంది. తద్వారా మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ యొక్క సిబిల్ స్కోర్ను కలిగి ఉండడం వల్ల నాకేమి లాభం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ లాభం ఏమిటంటే, పర్సనల్ లోన్కి వెళ్ళినప్పుడు సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉన్న వ్యక్తికి 11 రూపాయలు వడ్డీతో లోన్ ఇస్తే, సిబిల్ స్కోర్ కరెక్ట్ లేని వ్యక్తికి 20% ఇంకా ఎక్కువగా లోన్ వస్తుంది. 20% అధికంగా మీరు తీసుకుంటున్నారు. ఆ యొక్క నష్టాన్ని మీరు భరించవలసి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉండాలి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.